హలో గైస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కొన్ని మూవీ సీన్స్ గురించి. మనం చాలా మూవీసే చూస్తాం అండ్ చాలా సీన్స్ మనకి పిచ్చిగా నచ్చేస్తాయి. రీసెంట్గా మనకి ఏదైనా సీన్ నచ్చితే మన కామెంట్స్ ఇలా ఉంటున్నాయి: ఏ బ్రాండ్ తాగి రాసావు బ్రో ఆ సీన్, బ్రో మెంటల్ మాస్, అసలు బ్రో టూక్ స్టెరాయిడ్స్ వైల్ రైటింగ్ అని చాలా రకాలుగా. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సీన్స్ ఉంటాయి, కొద్దిగా డీపర్ మీనింగ్స్ ఉంటాయి, తవ్వితే బయటపడతాయి అన్నమాట. పరమార్థం అంటారు కదా, అలాంటిదే. అవి అందరి నోటీస్లోకి రాకపోవచ్చు అండ్ కొంతమంది నోటీస్లోకి రావచ్చు. అలాంటి డీపర్ మీనింగ్ ఉన్న సీన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ తవ్వకాల్లో నాకు ఫస్ట్ దొరికిన మూవీ విజేత. ఈ మూవీ మీకు కాకపోయినా సరే మీ పేరెంట్స్కి చాలా ఫేవరెట్ అయి ఉండొచ్చు, ఏమో మీకు కూడా ఫేవరెట్ అయి ఉండొచ్చు. అండ్ మనం మాట్లాడుకోబోయేది, ఈ మూవీలో కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్టయితే చిరంజీవి గారి క్యారెక్టర్ని అందరూ ఒక దేవుడిలాగా ట్రీట్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ సత్యనారాయణ గారు, మీ చిన్నబాబు మనిషి కాదమ్మా దేవుడు అని చెప్తారు. సో ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేస్తూ వాళ్ళ ఫాదర్తో ఒక మెటాఫర్ లాగా చిన్న సీన్ ఇంక్లూడ్ చేశారు ఈ మూవీలో. అట్ ఫస్ట్ చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ దృష్టిలో ఒక అసమర్థుడు ఆర్ కేర్లెస్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. ఇన్ ఏ వే ఒక స్టోన్ హార్టెడ్ పర్సన్ లాగా చూస్తారు. అలాంటి వారు ఇంత త్యాగం చేశాడంటే సడన్ గా తను అప్పటి వరకు చూస్తున్న ఒక రాయే కదా అనుకున్న విగ్రహంలో దేవుడు కనిపిస్తాడు. దేవుడు అంతే కదండి, ఏ మ్యాన్ హూ ఈజ్ సెల్ఫ్లెస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ గాడ్. సో వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చి తనని చూసినప్పుడు అతనికి అంతా బ్లర్ గా కనిపిస్తుంది, స్పెక్స్ పెట్టుకున్న తర్వాత కూడా. బట్ తను ఎప్పుడైతే కళ్ళలో నీళ్లు తుడుచుకొని చూస్తాడో అప్పుడు చిరంజీవి గారు క్లియర్ గా కనిపిస్తారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవుడు అనేవాడిని ఎదురుగా పెట్టుకొని కూడా చూడటం చాలా కష్టం. అట్ ఫస్ట్ ఆ ఫాదర్ చూసినప్పుడు కూడా చిరంజీవి గారిని ఒక దేవుడుగానే చూశాడు. సో అప్పటిదాకా ఎందుకు పనికిరానివాడు అని అనుకున్న అతను ఇప్పుడు దేవుడు అనిపించేసరికి చిరంజీవి గారు బ్లర్ గా కనిపిస్తారు, ఈవెన్ స్పెక్ట్స్ వేసుకున్న తర్వాత కూడా. బట్ కళ్ళల్లో నీళ్లు తుడిచిన తర్వాత ఆ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చాయి? గిల్ట్ వల్ల. తన కొడుకుని తప్పుగా అర్థం చేసుకున్నానే అనే ఒక గిల్ట్ వల్ల. ఎప్పుడైతే కళ్ళు తుడిచారో ఆ గిల్ట్ ని కూడా తుడిచి చిరంజీవి గారిని చూశారు. సో ఇప్పుడు ప్యూర్ హార్ట్ తో చూడటం వల్ల చిరంజీవి గారు క్లియర్ గా కనిపిస్తారు. అండ్ ఇదే సీన్ ని జస్టిఫై చేస్తూ అక్కడ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ సెల్ఫ్లెస్ గా ఉండటం చూసి ఆ ఫాదర్ క్యారెక్టర్ ఇలా అంటారు: ఇప్పుడు నాకు అందరిలో ఒక దేవుడు కనబడుతున్నారు అని. సో ఇట్ ఫాల్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ దైవే మానుష్య రూపేణ. సెకండ్ వన్ వచ్చేసి 777 చార్లీ. ఈ మూవీ పెట్ లవర్స్ కి చాలా ఇష్టం అండ్ ఈ మూవీలో చాలానే డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఒక ఫుల్ వీడియో చేయొచ్చు, కానీ మనం ఒక్క సీన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సెకండ్ హాఫ్ లో వచ్చే టెలిఫోన్ సీన్ గురించి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక టెలిఫోన్ బూత్ లో నుంచి వాళ్ళ ఊర్లో హోటల్ నడిపే ఒక ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కి కాల్ చేస్తాడు ధర్మ. అట్ ఫస్ట్ ధర్మ ఏమీ మాట్లాడు, అలా సైలెంట్ గా ఉంటాడు. అండ్ ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎవరు అని కంటిన్యూస్ గా అడుగుతూ ఉంటారు. అప్పుడు చార్లీ అరవడం స్టార్ట్ చేస్తే ఆ అరుపు విని వాళ్ళు వెంటనే బాబు ధర్మ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ధర్మ అనే ఒక ఇంట్రోవర్ట్ కి సొసైటీలో రికగ్నైజేషన్ కావాలంటే అంత ఈజీ కాదు. బట్ తనకి అప్పటిదాకా వచ్చిన రికగ్నైజేషన్ కి రీజన్ వన్ అండ్ ఓన్లీ చార్లీ. అది చెప్పడానికే ఈ సీన్ పెట్టారు. దీనికి కంటిన్యూషన్ గా మిలిటరీ ఆఫీసర్ తనకి షెల్టర్ ఇవ్వడం అండ్ ద హోల్ వరల్డ్ నోస్ యూ బ్రదర్ అని చెప్పి మ్యాగజైన్ చూపిస్తాడు. అప్పటి వరకు తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడేవారు, అలాంటిది ఇప్పుడు ప్రతివాడు తనకి ఫ్యాన్ అయిపోయారు. దానికి రీజన్ కూడా చార్లీ తన లైఫ్ లోకి రావడం వల్లే. అదే ఆ సీన్ లో మీనింగ్. అక్కడ చార్లీ అరిస్తేనే ధర్మ అని తెలిసింది. అండ్ క్రిస్, ఐఎమ్ ఆల్సో నథింగ్ వితౌట్ యూ లైక్ ధర్మ, మిస్ యూ అండ్ లవ్ యూ బ్రో. థర్డ్ వన్ వచ్చేసి అతడు. ఈ మూవీలో నందు పార్దు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గదిలో సుధా గారు ఇలా అంటారు: ఈ రాముడి విగ్రహం మీ అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకుంది అండ్ తనకి ఏ కష్టం వచ్చినా ఈ విగ్రహంతోనే చెప్పుకునేది. ఏంటి వదినా ఇలా అని అడిగితే రాముడు నా మాట వింటాడు అని చెప్పేది. అండ్ అదే కంటిన్యూషన్ లో ఇంకో విషయం కూడా చెప్తుంది: మీ అమ్మ కూడా ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది, సో రాముడికి చెప్తే మీ అమ్మకి చెప్పినట్టే అని చెప్పి వదిన పార్దు వచ్చాడని చెప్తుంది. అప్పటి వరకు దేవుడనే థాటే లేని నందు దేవుడికి దండం పెట్టి ఆ రాముడి విగ్రహం అంటే పార్దు వాళ్ళ అమ్మతో చెప్పుకుంటాడు. అండ్ నెక్స్ట్ థాటే రాముడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు చూపిస్తారు. సో గాడ్ అండ్ పార్దు వాళ్ళ అమ్మగారు కూడా నందునే పార్దుగా యాక్సెప్ట్ చేశారని చూపించారు. ఫోర్త్ వన్ వచ్చేసి జెర్సీ. జెర్సీలో ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. అర్జున్ ఎర్లీ మార్నింగ్ తన బ్యాట్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు అండ్ సడన్ గా అలారం మోగితే వెంటనే అలారం ని ఆపేస్తాడు. ఇది మనం జనరల్ గా చూస్తే
ఇంట్లో వాళ్ళు లేస్తారు అని చెప్పి అలా ఆఫ్ చేసాడు అనుకోవచ్చు. బట్ నాకెలా అనిపించిందంటే, మూవీలో అర్జున్ క్యారెక్టర్ క్రికెట్ ఆడతా అన్నప్పుడు అందరూ ఒకటే చెప్తారు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అని. సో ఇక్కడ క్రికెట్ కోసం మళ్ళీ రెడీ అవుతున్నప్పుడు ఆ అలారం టైం అయిపోయింది అని మోగడం, అండ్ తను నో నా టైం ఇంకా అవ్వలేదు అని వెంటనే ఆపేయడం, హీ డోంట్ వాంట్ టు బి ఎ లూజర్ అగైన్ అని ప్రూవ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ నాకైతే అలా అనిపించింది. లాస్ట్ వన్ వచ్చేసి విరూపాక్ష. ఈ మూవీలో డీపర్ మీనింగ్ అని నేను చెప్పను, బట్ ఒక చిన్న డీటెయిలింగ్ చెప్తా. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఊరిలో ఉన్న శాసనాల గ్రంథం ఒరిజినల్ కాదు, రిప్లేస్ అయ్యి ఉందని. సో ఈ ట్విస్ట్ ని మనకి మూవీ స్టార్టింగ్ లోనే చిన్న డీటెయిలింగ్ పెట్టారు డైరెక్టర్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎలా అంటే, ఇమానువల్ ఫాదర్ గుడిలో చనిపోయిన తర్వాత ఏం చెయ్యాలో అని శాసనాల గ్రంథం రిఫర్ చేస్తారు. అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ గ్రంథం మీద ఉన్న సింబల్ పొజిషన్ వేరేగా ఉంటుంది ఒరిజినల్ గ్రంథంతో కంపేర్ చేస్తే. అంటే డూప్లికేట్ శాసనాల గ్రంథంలో ఓవల్ షేప్ మీద ఉంటుంది అండ్ డైమండ్ షేప్ కింద ఉంటుంది. బట్ ఒరిజినల్ శాసనాల గ్రంథంలో మీద డైమండ్ షేప్ ఉంటుంది అండ్ కింద ఓవల్ షేప్ ఉంటుంది. ఇందాక ఒక విషయం గుర్తు చేయమని చెప్పాను కదా, సో ఈ డీటెయిలింగ్ కనుక్కున్న తర్వాత పర్ఫెక్ట్ గా ఉందని బాగా ఎగ్జైట్ అయ్యాను నేను. బట్ ఒకసారి వెరిఫై చేద్దామని మూవీ ఇంకోసారి చూశాను. సో చూసినప్పుడు ఏమైందంటే, గుడి ఓపెనింగ్ సీన్ లో అమ్మవారి దగ్గర నుంచి తీసిన శాసనాల గ్రంథం మీద సింబల్ పొజిషన్ ఒరిజినల్ గ్రంథంలో ఉన్నట్టుగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ షాట్ లో గ్రంథం బయటికి తెచ్చినప్పుడు డూప్లికేట్ గ్రంథం మీద ఉన్న సింబల్ పొజిషన్ ఉంది. గుడిలో నుంచి బయటకు వచ్చినప్పటికీ గ్రంథం ఎలా మారిందని నా డౌట్. సో ఇది మేకర్స్ మిస్టేకా లేకపోతే ఇంకా ఏమైనా డీటెయిలింగ్ ఉందా, నాకైతే అర్థం కాలేదు. మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇందులో మీకు ఏదైనా తప్పు అనిపించుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. ఇలాంటివి ఇంకా కావాలంటే అప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇక తవ్వకాలన్నీ ఆపేసి అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్.